గురుగారు ఏదైనా పని మీద ఆసక్తి లేనప్పుడు ఆ పనిని మొక్కుబడిగా పూర్తి చేశామని చెప్తూ ఉంటాం. అలాగే దేవుడికి చెల్లించేటువంటి మొక్కుబడి విషయంలో మాత్రం అది ఖచ్చితమైనటువంటి నియమాలతో తప్పనిసరిగా చేయవలసినటువంటి పద్ధతిగా పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం. నిజానికి అసలు మొక్కుబడి అంటే ఏమిటి? నిజమే తల్లి. పదాలు ఎలా అర్థ విపరిణామం పొంది కొత్త కొత్త అర్థాలు భాషింపజేస్తున్నాయి అంటే ఏదో మొక్కుబడిగా చేస్తున్నారు, చూస్తున్నారు, వింటున్నారు అంటే మనస్సు లేదు అనే అర్థంలో చెబుతూ ఉంటారు. మొక్కుబడి అన్న పదాన్ని వినియోగించే రెండవ సందర్భం భగవంతుడి మొక్కుకున్నాం చెల్లించాలి. మొక్కుబడి అనే పదం వాడే మూడవ సందర్భం ఆపద మొక్కులు సంపద మరుపులు అన్నట్లుగా మొక్కుబడి మొక్కుకున్నప్పుడు చెల్లించాలి. శ్రీరామాయణంలో సీతాదేవి అడవులకు వెళ్ళే సమయంలో గంగాదేవిని దాటే సమయంలో మొక్కుబడి మొక్కుకుంటుంది. అమ్మా, సరయూ నది దాటాను, గంగ నిన్ను దాటబోతున్నాను, ప్రయాగ ఇలా 6 రోజులు సంచారం చేసి పంచవటి చేరుకుంటారు ఆ దంపతులు లక్ష్మణ సమేతంగా. ఈ క్రమంలో గంగా నది దాటే సమయంలో సీతాదేవి క్షేమంగా వెళ్ళి తిరిగి రావాలి అని ఆశీర్వదించు తల్లి, ఇలా నేను దాటే సమయంలో ఒక వాగ్దానం చేస్తున్నాను, క్షేమంగా తిరిగి వచ్చినట్లయితే 1,00,000 గోవుల క్షీరాన్ని నీకు సమర్పించుకుంటాను అంటూ మొక్కుబడి మొక్కుకున్నట్లుగా శ్రీరామాయణం వివరిస్తుంది. 1,00,000 గోవులను కాపాడాలి. ఇది మనం నేర్చుకోవలసినటువంటి మొదటి పాఠం అవుతుంది. నీటి విలువను గుర్తించి నీటి ప్రవాహాన్ని రక్షించి గౌరవించి నీటిని మనం భద్రపరుచుకోవాలి అనేటటువంటి రెండవ నీతి కూడా ఈ మొక్కుబడిలో ఉంది. లౌకికంగా మనం మొక్కుబడులు మొక్కుకున్నప్పుడు ఉద్యోగం రావాలి, ప్రమోషన్ రావాలి, విదేశాలకు వెళ్ళాలి, కొడుకు పెళ్లి కావాలి, సొంత ఇల్లు కావాలి, ఇవన్నీ కూడా లౌకికమైన కోరికలు. వీటిని కోరుకొని పరమేశ్వర, వెంకటేశ్వర ఇవి చేశావా, ఇది అందిస్తాను, వ్యాపారాత్మక ధోరణి మనలో బాగా పెరిగిపోయింది. ఆ ఒప్పంద నిర్మాణాలలోనే జీవితాలు ఇలా ముందుకు వెళుతూ ఉన్నాయి. ఇవన్నీ దోషం. పరమాత్ముడు మనల్ని మొక్కుబడి మొక్కుకోమని చెప్పలేదు, మనం వాగ్దానం చేస్తున్నాం, ఇలా చేస్తే అలా అంటున్నాం. కనుక భగవంతుడితో భక్తితో ప్రేమతో ఆర్తితో మీ కోరికలు విన్నవించుకోండి, అంతేకాని ఇలా అయితే అలా చేస్తాను అని అనకూడదు. అయితే ఇంటి నిర్మాణ సందర్భంగా మనలో ఒక పట్టుదల రావడం కోసం మొక్కుబడి రూపంలో పసుపు వస్త్రంలో శనగలు, అలాగే నల్లవక్క, కాసింత డబ్బు ముడిగా వేసి పూజాగ్రహంలో ఉంచి పూజించడం ఇది మొక్కుబడి. పుట్టినప్పుడు ఉన్నటువంటి కేశములు, పుట్టు వెంట్రుకలు స్వామికి అర్పించడం ఇది మొక్కుబడి. ఇలాంటి మొక్కుబడులు చెల్లించినప్పుడు ఆనందం కలుగుతుంది. కనుక ఇక్కడ ఆలోచన లేదు, నిర్మోహమాటంగా చెల్లించవచ్చును, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చును. కావలసిందల్లా వేళాకోళం లేకుండా ప్రవర్తించాలి. ఇది సమాధానం.